హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్. ఎప్పుడైనా చూడండి ఇలా అడిగినప్పుడు ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇలా అడిగినా, లేకుంటే ఫైండ్ సర్కులేషన్ ఆఫ్ ఎఫ్ అలాంగ్ సి అని అడిగిన, ఫైండ్ లైన్ ఇంటెగ్రల్ అని అడిగిన, అదేవిధంగా వర్క్ డన్ ఆన్ క్యాపిటల్ ఎఫ్ అని అడిగిన. సో ఇదే ప్రాబ్లం చేయాలి. ఓకే, మరి లైన్ ఇంటెగ్రల్ అంటే ఇంటెగ్రల్ సి ఎఫ్ డాట్ డిఆర్ అని చెప్పాను కదా, దాన్ని ఇట్లా డినోట్ చేస్తామని. ఇంటెగ్రల్ సి ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ F1i ప్లస్ F2j ప్లస్ F3k. సో అంటే ఇన్ జనరల్గా ఇక్కడ F1 F2 F3 అంటే ఐ బార్ కోఎఫిషియంట్, జే బార్ కోఎఫిషియంట్, కే బార్ కోఎఫిషియంట్. F1 ఐ బార్ ప్లస్ F2 జే బార్ ప్లస్ F3 కే బార్ డాట్ dr బార్. మనకు తెలుసు r బార్ అంటే పొజిషన్ వెక్టార్, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. దీన్ని డెరివేటివ్ చేయండి. dr బార్ ఈజ్ ఈక్వల్ dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. ఇప్పుడు ఎఫ్ బార్ని అదేవిధంగా డిఆర్ని ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేసేస్తే ఐ డాట్ ఐ 1 అయిపోయి F1 dx F2 dy ఇలా వస్తుంది. ఇంటెగ్రల్ సి F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మనం ఈ యొక్క F1 F2 F3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక్ మార్చుకుంటాం. ఎందుకంటే మన కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు టీ, y ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ అలా ఇచ్చాడు. సో మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఈ టర్మ్ అంతటిని F1 టీలో ఉండాలా ఉంది, F2 టీలో ఉండాలా ఉంది, F3 టీలో ఉండాలా ఉంది. అయితే dx dy dz కూడా టీలో ఉండాలి. ఎస్, dx అంటే సో x ఈజ్ ఈక్వల్ టు టీ కదా, దాన్ని టీతో ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేయి. సో ఎక్స్ని టీతో డెరివేట్ చేస్తే dx బై dt ఈజ్ ఈక్వల్ టు టీకి డిఫరెన్షియేషన్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి, dx ఈజ్ ఈక్వల్ టు dt. అంటే dx కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ dt లేక మారిపోయింది, టీ లెక్కి. ఎస్, మొత్తం వేరియబుల్స్ అన్నిటి టీ లేక మార్చాం. అయితే ఇంకా మనం లిమిట్స్ కనుక్కోవాలి. మరి లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి అంటే చూడండి, ఫ్రమ్ 000 నుంచి 248 అన్నాడు. ఓకే, ఆ కర్వ్ అనేది. సో ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0, ఫస్ట్ జెడ్ ప్లేస్లో 0 అంటే ఇది లోయర్ లిమిట్కి సంబంధించిన కండిషన్. ఓకే, అంటే ఈ కర్వ్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, వై టీ, జెడ్ టీ స్క్వేర్, టీ క్యూబ్, దాంట్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ 0 అనమాట, ఈజ్ ఈక్వల్ టు టీ. వై ఎంత 0ని ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. జెడ్ ఎంత 0ని అంటే టీ క్యూబ్. కాబట్టి సో టీ స్క్వేర్ అంటే టీనే, టీ ఈజ్ ఈక్వల్ 0, టీ క్యూబ్ అంటే 0ని. సో కాబట్టి లోయర్ లిమిట్ అంతా ఏమొచ్చేసింది, టీ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ని కనుక్కోవాలి. అప్పర్ లిమిట్లో పాయింట్ ఏమి ఇచ్చాడు, 248 అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 4, జెడ్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ కర్వ్లో 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు ఇంకా టీ అట్లనే ఉంటుంది. వై ప్లేస్లో 4 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనమాట. జెడ్ ప్లేస్లో 8 ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు టీ స్క్వేర్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ 2 కదా, కానీ ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ ఒకటే అప్పర్ లిమిట్ ఉండాలి. టీ ఈజ్ ఈక్వల్ టు అలానే టీ క్యూబ్ కదా 8 అంటే దాన్ని 8ని 2 క్యూబ్ రాయొచ్చు. పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసిస్ ఈక్వల్ చేయొచ్చు. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి అప్పర్ లిమిట్ ఎంత అంటే 2 అనమాట. సో వేరియబుల్స్ అట్లనే లిమిట్స్ రెండు టీ లేకి వచ్చేసి ఇంటిగ్రేషన్ చేసి చేస్తాం. సరే, ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ బార్ రాస్తాను. సో గివెన్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ జెడ్ ఐ బార్ ప్లస్ జెడ్ ఎక్స్ ఇంటూ జే బార్
మైనస్ xy ఇంటూ k బార్. అదేవిధంగా ఇచ్చిన కర్వ్ రాస్తున్నాను. సో గివెన్ కర్వ్ ఈస్ ఏంటి, x is equal to t, y is equal to t స్క్వేర్, z is equal to t క్యూబ్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి, ఎందుకంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక మారిపోవాలి. dx is equal to dt, dy is equal to t స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t అనమాట. పక్కన dt ఉంటుంది, ఎందుకంటే yని tతో డెరివేట్ చేస్తే dy బై dt, ఆ dt రైట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది. సో dz ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3t స్క్వేర్. సో అదేవిధంగా ఇంకా dt అలానే ఉంటుంది. ఇంకా లిమిట్స్ కనుక్కోవాలి. ద కర్వ్ లైస్ ఫ్రమ్ p ఆఫ్ 0 టు q ఆఫ్ 248 అంటే లిమిట్స్ని కనుక్కుంటున్నా. గివెన్ కర్వ్ lies from p of 0, 0, 0 to q of 248, q of 2, 4, 8. ఓకే సరే. సో ఇప్పుడు లిమిట్స్ కనుక్కుంటున్నా. అట్ 0, 0, 0 లోయర్ లిమిట్ ఎంత, t 0 అనమాట. ఓకే, x బదులు 0, y బదులు 0, z ప్లేస్లో 0 పెట్టేస్తే. అండ్ అట్ 2, 4, 8 నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ x బదులు 2, y బదులు 4, z బదులు 8 సబ్స్టిట్యూట్ చేస్తే t ఏమొచ్చేసింది, ఎంత, 2. సో కాబట్టి సో t వేరీస్ ఫ్రమ్ 0 to 2. therefore t varies from 0 to 2. ఇక్కడ మనం డైరెక్ట్గా మన ప్రాబ్లం తీసుకున్నాం. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ కనుక్కొని చివరిలో లిమిట్స్ని అప్లై చేసేద్దాము. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ బార్ అంటే సో వైజెడ్ఐ ప్లస్ జెడ్ఎక్స్ ఇంటూ జే బార్ మైనస్ ఎక్స్వై ఇంటూ కే బార్. ఎఫ్ బార్ తీసుకుండేసానా, డాట్ డిఆర్ బార్ అంటే సో డిఆర్ బార్ అంటే డిఎక్స్ఐ బార్ డివైజే డిజెడ్కే. నేను స్టార్టింగ్లో చెప్పాను ఆర్ బార్ని ఎక్స్ఐ వైజే జెడ్కే అనుకుంటే, డిఎక్స్ఐ బార్ డివైజే బార్ అదేవిధంగా డిజెడ్ కే బార్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఐ డాట్ ఐ 1 అయిపోతుంది, జే డాట్ జే 1, కే డాట్ కే 1 అయిపోతుంది. వాటి కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి. వైజెడ్ ఇంటూ డిఎక్స్, వైజెడ్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, జెడ్ఎక్స్ ఇంటూ డివై, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది, ఎక్స్వై ఇంటూ డిజెడ్. ఇది ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్స్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేకి మార్చేసేద్దాం. ఓకే, ఎస్, ఇక్కడ నోట్ చేస్తున్నాం. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి వైజెడ్, వైని జెడ్ని మల్టిప్లై చేయండి. సో వైజెడ్ టీ స్క్వేర్ ఇంటూ టీ క్యూబ్, టీ పవర్ 5, టీ పవర్ 5. డిఎక్స్ అంటే ఏం చెప్పాను, డిటి ప్లస్ జెడ్ఎక్స్, జెడ్ని ఎక్స్ని మల్టిప్లై చేయండి, జెడ్ని ఎక్స్ని అంటే టీ ఇంటూ టీ క్యూబ్, టీ పవర్ 4. అదేవిధంగా డివై అంటే నేను ఏం చెప్పాను, డివై ఈజ్ ఈక్వల్ టు 2t dt, ఇక్కడ నోట్ చేశాను. సో 2t dt రాసేయండి, ప్లస్ మైనస్ కదా అక్కడ ఉంది, మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే టీ ఇంటూ టీ స్క్వేర్, టీ క్యూబ్. అదేవిధంగా డిజెడ్ అంటే 3t స్క్వేర్ dt, 3t స్క్వేర్ dt. ఓకే, so that is f bar dot dr bar is equal to
సో డిటీని కామన్ తీయండి అన్నిట్లో నుంచి, ఇక్కడ టీ పవర్ 5. సో 2 ఇంటూ టీ పవర్ 4 టీ పవర్ 5 అవుతుంది. సో 2t పవర్ 5. అదేవిధంగా -3 ఇంటూ టీ పవర్ 5 అవుతుంది ఇక్కడ. ఓకేనా, టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ డిటీ అనమాట. సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తము 2t పవర్ 5 ప్లస్ టీ పవర్ 5, 3t పవర్ 5 మైనస్ 3t పవర్ 5 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ డిటీ అంటే మొత్తం 0 అని. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.